దీని మొహం మండ తలుపేసేసిందిరా. ఛ! ఏదో స్పెషల్ ఆర్డర్ చేసినట్టు ఉందామమ్మా. వాసన గుమ్మలాడించేస్తుంది అనుకో. లోపలేం జరుగుతుందా అని మేం టెన్షన్ పడుతుంటే నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావా? తిండిపోతు వెధవా, పోరా. ఇదిగోరా తీసుకో. అలా చూస్తావేంటి? కావాలని నీకేం తగలేదు. అయినా నువ్వు తినడానికి నీ చేతితో పాటు నా చేయి కూడా లాగితే దగ్గరికి రాకుండా దూరంగా ఎలా జరుగుతారు? మొహం అంటే ఎడం చేత్తో కడుక్కున్నావు. అన్నం తినలేవు కదా బావా. పోనీ నేను తినిపించినా తగలకుండా? తినిపించరా అని అడుగుతావేంటి? తినిపించు. అక్కర్లేదు. ఈ ఒక్కరోజు తినకుండా ఉంటే ఏం చచ్చిపోం. చెత్తవాగుడు నువ్వు నోరుమోయరా. ఏ పంతాలు వదలాలని నేను ఆశపడుతున్నానో అవే పట్టుకుని కూర్చుంటున్నారు. ఎవరు ఎవరికి తినిపించక్కర్లేదు గాని ఇద్దరికి కలిపి నేనే తినిపిస్తాను. ఇటు ఇవ్వండి. అయ్యో బావా, బావా, బావా. అభి అయ్యో బావా. వాటర్ తాగు బావా. బావా ఇంత ఆకలి పెట్టుకుని తినకపోతే ఏమవుతుందంటావా? మొండి వెద. ఇంతకీ భోజనం ఎలా ఉందిరా? ఎలా ఉంటుంది బాలా? మొగుడు పెళ్ళాల ఎంగిలి మధురంగా ఉంటుంది. అందుకే వద్దన్నాను. అసలు ఇన్స్పెక్టర్ నానాలి. సరే, ఇద్దరు హాయిగా పడుకోండి. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని వదిలేసి? ఏదో పులిని పక్కన వదిలేసి వెళ్ళినట్టు అంత కంగారు పడిపోతావేంటి?
పెళ్ళవే కదరా ఇది. పెళ్ళాం అని చావు కొట్టదామమ్మా. నువ్వు కూడా ఇక్కడే మాతో పాటే పడుకోవాలి. ఇక్కడ పడుకోమంటావా? ఇదేమో డబుల్ కాట్ మంచం. పోనీ సర్దుకుపోయి పడుకుందావా అంటే నీకేమో మనుషులు తగలకూడదు. పోనీ ఇక్కడే కింద ఎక్కడైనా పడుకుందాం అనుకుంటే రాత్రంతా మీ గొడవతో నిద్ర పట్టి చావదు. ఏం పడతారో మీరిద్దరే పడండి. నాకు తెలియదు, నేను వెళుతున్నా. అమ్మమ్మ 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 వెళ్ళొద్దే. ఎక్కడికే? ఓ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నా మనవరాల గదిలో మీకేం పని? లోపల